బంగారు ఆభరణాల దుకాణాల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పట్టణంలోని బంగారు ఆభరణాల దుకాణ యజమానులు నిర్వాహకులతో జరిగిన సమావేశంలో ఎస్పీ పలు సూచనలు చేశారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బంగారు దుకాణాల యజమానులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొంగతనాలు జరగకుండా దుకాణాల లోపల బయట ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మోషన్ సెన్సార్ అలర్ట్ సిస్టమ్, సైరన్ అలారంలు, సెన్సార్ అలర్ట్ పరికరాలు వినియోగించాలని తెలిపారు. సీసీ కెమెరాల DVRను సురక్షిత ప్రదేశంలో ఉంచాలని తెలిపారు. ఇక పట్టణంలోని అశోక్ రోడ్లో అధిక రద్దీ ఉండే నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు పార్కింగ్ విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలోని పెద్ద పెద్ద షాపుల్లో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది నియమించుకోవడంతో పాటుగా రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మెటల్ డిటెక్టర్, DFMD పరికరాలు వినియోగించుకోవాలని తెలిపారు. ఇక సెకండ్ హ్యాండ్ బంగారం కొనుగోలు సమయంలో యాజమాన్య పత్రాలు పూర్తిగా పరిశీలించాలని, దొంగ బంగారం కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. తెలిసిన వ్యక్తుల వద్ద మాత్రమే బంగారం కొనుగోలు చేయాలని, ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఫేక్ గోల్డ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇంతకుముందు మాకు మార్కెట్లో బ్లూ కోట్ ఉండేది. బ్లూ కోట్ కానిస్టేబుల్ సెక్యూరిటీ ఇస్తే చాలా ఈ మీటింగ్ మనం పెడుతున్నాము సో దట్ మనం కూడా రెడీ ఉంటాము. బికాజ్ మనం పోలీస్ నుంచి కూడా మనం ఏం చేయాల్సింది అది మనం చేద్దాం. అది కాకుండా మీ సైడ్ నుంచి మనకి ఏం సపోర్ట్ కావాల్సింది అంటే ఈ జ్యువెలరీ ఇన్సిడెంట్, షాప్ ఇన్సిడెంట్ నుంచి నేను చెప్తాను. ఫస్ట్ ఆ షాప్లో ఇప్పుడు ఆ జ్యువెలరీ షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న చిన్నది నేను చెప్పట్లేదు. ఎందుకంటే చాలా మంది సినిమాకి జ్యువెలరీ షాప్స్ వాళ్ళు చాలా మంది చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ అదే గోల్డ్ తీసుకొని అదే చేసి ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఎవరైనా పెద్ద షాప్స్ ఉన్నాయి, డైలీ ఎవ్రీడే ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటుంది, వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్ అట్లా సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారంటే మనం ఇప్పుడు 4K వచ్చింది. ఇప్పుడు 4Kలో మూవ్మెంట్ కూడా వస్తుంది. 2-3 మీరు జస్ట్ అంటే నేను ఆ షాప్ విజిట్ చేశానంటే నేను కూడా షోరూమ్ ఒకటి నేను అది విజిట్ చేశానో గుర్తుంది. అతను జస్ట్ ఇంతే ఏరియాలో అట్లీస్ట్